Shakers IAS Study Circle. APPSC Group 1, 2 and 3 Foundation Course for Civil Services, IAS, IPS, IRS, IFS. రాయలసీమ మొత్తానికి 2007లో తిరుపతిలో స్థాపించిన మొట్టమొదటి సంస్థ. ఏ నోటిఫికేషన్ వచ్చినా ర్యాంక్ షేకర్స్ సొంతం. గ్రూప్ 2లో స్టేట్ 3rd ర్యాంక్, గ్రూప్ 3లో స్టేట్ 5th ర్యాంక్, గ్రామ సచివాలయాల్లో 1st ర్యాంక్, అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ షేకర్స్ స్టడీ సర్కిల్ నియర్ ఎన్టీఆర్ సర్కిల్, తిరుపతి. నమస్తే అండి శేఖర్ ఐఏఎస్ అకాడమీ తిరుపతి. ఐ యామ్ డాక్టర్ సి రాజశేఖర్. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు దీని మీద క్వశ్చన్ దాదాపు ఎక్కడ అడగలేదు, కానీ యూపీఎస్సీలో మాత్రం ఒకసారి అడిగినాడు. సో ఈ క్వశ్చన్ రావడానికి ఎగ్జామ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తాను నేను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, భారత రాజ్యాంగంలో దాదాపు మనకు 395 నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం తీసుకుంటే 465 పైన మనకు అనెక్సర్ల ద్వారా చేర్చినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, మనకి ఇక్కడ భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలను ద గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, మనకు భారత రాజ్యాంగంలో బంగారు త్రిభుజంగా పేర్కొనే ఆర్టికల్స్ ఏవి? గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్స్ను ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు. చూద్దాం ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, తర్వాత ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్స్ ఏం చేస్తారంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తారు. బాగా గుర్తుంచుకోవాలా. ఈ ఆర్టికల్స్ ఏమని పిలుస్తారంటే, ఆర్టికల్ 14 కానివ్వండి, ఆర్టికల్ 19 కానివ్వండి, ఆర్టికల్ 21 కానివ్వండి, వీటి ఏమంటారంటే భారత రాజ్యాంగం యొక్క గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. భారత రాజ్యాంగం యొక్క బంగారు త్రిభుజం అని చెప్పేసి పిలుస్తారు. చూద్దాం ఇక్కడ. అయితే ఈ ఆర్టికల్స్ను ఎందుకు అలా పిలుస్తారు? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 వీటిని ఎందుకు ఈ యొక్క గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు అంటే, వాటికి సంబంధించి మనము వివరణ చెప్పుకుందాం. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 14 కానివ్వండి, 19 కానివ్వండి, 21 కానివ్వండి, ఈ ఆర్టికల్ భారతదేశంలో పౌరులకు వాళ్ళ యొక్క హక్కులను ఉల్లంఘన చేయకుండా ఉండేందుకు ఈ 14, 19, 21 ఆర్టికల్స్ ఉపయోగపడతాయి. నెంబర్ 1. అదేవిధంగా భారతదేశంలో పౌరుల యొక్క జీవనము సాఫీగా సాగాలన్నా, లేదా భారతదేశంలో పాలన సరిగ్గా ఉండాలన్నా, ఇవి ఏవైతే పౌరులకు కల్పించబడుతున్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి వయలేషన్ ఉండకుండా ఉండాలంటే ఈ ఆర్టికల్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది సక్రమంగా ఉండి తీరాల్సిందే. కాబట్టి ఈ 3 ఆర్టికల్స్ను భారత రాజ్యాంగం యొక్క బంగారు త్రిభుజంగా పేర్కొంటారు. ఏవి? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఎందుకు వీటిని ఈ విధంగా పిలుస్తారో చూద్దాం. ఇక్కడ 14, 19, 21 ఎందుకు పిలుస్తారో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్టికల్ 14, 19, 21 వీటి ఏమన్నా అనుకున్నాము, గోల్డెన్ ట్రయాంగిల్ పిలుస్తారని చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక దేశం నేషన్, ఒక జాతి అనేది, ఒక దేశం అనేది సజావుగా పనిచేయాలంటే, సజావుగా పనిచేయడానికి ఏం కావాలి? మనకు ఫండమెంటల్ రైట్స్ అవసరం. ఫండమెంటల్ రైట్స్, పౌరులకు ఉన్నటువంటి హక్కులు అనేవి సక్రమంగా ఇంప్లిమెంట్ చేస్తే ఆ దేశము
పరిపాలన కానివ్వండి, పౌరుల యొక్క జీవనం కానివ్వండి, ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి ఇవి ఎక్కడ ఉన్నాయా అంటే ఈ యొక్క 14 కానివ్వండి, 19 కానివ్వండి, 21 ఆర్టికల్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకు ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నవి? 3వ భాగంలో ఉన్నాయి, పార్ట్ 3లో ఉన్నాయి. పార్ట్ 3లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 12వ భాగం నుండి 12 నుంచి 35 వరకు ఈ ఆర్టికల్స్ వివరణ ఉంది అని చెప్తాం. దాంట్లో ఉన్నటువంటివి ఏమంటే 14, 19, 21 అనేవి ప్రాథమిక హక్కులు. ఇక్కడ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది మనకు? రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పేసి పేర్కొంటుంది. ఏమని పేర్కొంటుంది? రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. అదే 19 ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ చెప్తుంది, స్వేచ్ఛ హక్కు. మరియు ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అని పేర్కొంటుంది. ఈ 3 ఆర్టికల్స్ కంపల్సరీ భారతీయులకు, భారతీయ పౌరులకు ఉండి తీరాల్సిందే అనే అంశాన్ని ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క పాలన భావన అర్థం చేసుకోవడానికి ఇక్కడ చాలా కీలకం. అంటే దేశంలో పాలన సవ్యంగా ఉండాలంటే పౌరుల యొక్క హక్కులు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి. అలా లేనిచో ఏమవుతుంది? పాలన కానీ, తర్వాత రక్షణ వ్యవస్థ కానీ, నియంత్రణ అనేది కోల్పోతుంది. కాబట్టి 14, 19, 21 అనేది తగు చర్యలో సక్రమంగా ప్రభుత్వము ప్రజలకు హక్కులను సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఏం చెప్తుంది? దేశం యొక్క పౌరుల జీవితం సాఫీగా సాగడానికి ప్రాథమిక సూత్రాలు అనేవి మనకు వీలు పడాలి. కాబట్టి అందుకే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, 21 అనేది సమిష్టిగా ఏమని చెప్తామంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. వితౌట్ ఫండమెంటల్ రైట్స్, ఇది విన్నారా? వితౌట్ ఫండమెంటల్ రైట్స్ ద నేషన్ కెనాట్ ఇంప్లిమెంట్ ప్రాపర్లీ దేర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. కాబట్టి ప్రాథమిక హక్కులు అనేవి కంపల్సరీ కావాలి. మరి వీటి ఎక్కడ తీసుకున్న ప్రాథమిక హక్కులు అంటే మనకు USA నుంచి తీసుకున్నాం. ఇవన్నీ మన ఫండమెంటల్ టాపిక్స్లో వస్తాయి మనకు. ఓకే, ఈ క్వశ్చన్ ఒక అబ్బాయి అడిగినాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి భారత రాజ్యాంగం యొక్క గోల్డెన్ త్రిభుజం ఇందాక చెప్పుకున్నదే, ఇది ఎందుకు వస్తుంది? ఈ యొక్క గోల్డెన్ ట్రయాంగిల్ అనేది అంటే భారత పౌరుల హక్కుల ఉల్లంఘన నుండి కాపాడుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వయలేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్, దీస్ రైట్స్ కెన్ బి ప్రొటెక్టెడ్. భారతీయ పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగితే వాటిని ఏ గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటిని కాపాడుతుంది అని చెప్తాం ఇక్కడ. ఓకే, కాబట్టి ఈ అంశం అనేది ఎక్కడ మనకు వెలుగులోకి వచ్చింది అంటే మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ 14, 19, 21వ 3 ఆర్టికల్స్ను గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ కేసులో ఈ 3 ఆర్టికల్స్ను గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పేర్కొన్నారు అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా ఇక ఎందుకు పేర్కొన్నారో ఒక్కొక్క ఆర్టికల్ గురించి చూద్దాం మనం ఇక్కడ బ్రీఫ్గా. ఒక్కొక్క ఆర్టికల్ 14 ఉంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 14 అంటే మన మామూలుగా ఏం చెప్తుంది? ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14 అనేది మొట్టమొదటి రైట్. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14 అనేది ఫస్ట్ ఫండమెంటల్ రైట్. ఏం చెప్తుంది? ఇది రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తుంది. ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏం చెప్తుంది? సమానత్వపు హక్కు అని చెప్పేసి పేర్కొంటుంది. ఏం చెప్తుంది? సమానత్వపు హక్కు అంటే భారతదేశంలో ఏ భూభాగంలో ఉన్నా కానీ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్, కాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, ద రిలీజియన్, జెండర్ ఇలాంటి ఏవి పట్టించుకోకుండా చట్టం ముందు అందరు సమానమే అనే అంశాన్ని మనకు ఆర్టికల్ 14 పేర్కొంటుంది. అంటే ఏం చెప్తుంది? చట్టము ముందు ఏ వ్యక్తికి సమానత్వాన్ని దేశము తిరస్కరించబడదు. ద నేషన్ కెనాట్ రిజెక్ట్ ఎనీ ఇండివిజువల్ దేర్ ఈక్వాలిటీ. అంటే 14వ నిబంధన ఏం చెప్తుందంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అనే అంశాన్ని 14వ నిబంధన పేర్కొంటుంది. వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజియన్ ఆర్ ఎనీ క్యాస్ట్ ఆర్ ఎనీ టెరిటోరియల్ ఏరియా ఇవన్నీ పట్టించుకోకుండా చట్టం ముందు అందరు సమానమైన అంశాన్ని ఆర్టికల్ 14 పేర్కొంటుంది. అయితే
మన ఫండమెంటల్ రైట్ టాపిక్ చెప్పుకునేటప్పుడు 14 కింద కొన్ని ఎక్సెప్షన్ చెప్పుకుంటాం. ఏవి? 14వ నిబంధన కింద మినహాయింపులు ఉన్నవి. ఎవరెవరు మినహాయింపులు? భారత రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్లు, రాయబారులు, యుఎన్ఓలో పనిచేస్తున్నటువంటి ఎక్సలెన్సెస్. ఈ నలుగురు మాత్రము ఆర్టికల్ 14 కింద మినహాయింపుగా మనం పేర్కొనవచ్చు. ఓకే, ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ ఏది మనకు? ఆర్టికల్ 19 అని చెప్పేసి పేర్కొంటాం. ఆర్టికల్ 19 ఇది ఉడక ఏం చెప్తాము? గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 2వ ఆర్టికల్. ఇది ఏం చెప్తుంది? ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ 6 ఫండమెంటల్ డ్యూటీస్. అంటే ఆర్టికల్ 19లో ఉన్నటువంటి 6 ప్రాథమిక హక్కులు, 6 ప్రాథమిక స్వేచ్ఛలను పౌరులకు అందిస్తుంది, హామీ ఇస్తుంది. ఈ 6 రకాల స్వేచ్ఛలను పౌరులకు హామీ ఇస్తుంది. అలా ఇచ్చే ఆర్టికల్ ఏదై అంటే 19 అని చెప్తాం. అందుకోసం ఆర్టికల్ 19 క్లాస్ 1 ABCDEG ఎఫ్ అనేది డిలీట్ చేస్తాడు, చెప్తాం అది. ఈ 6 హక్కులను పౌరులకు హామీ ఇస్తుంది. ఏమేమి చూద్దాం ఒకసారి. మొట్టమొదటి ఏంటిది? ఇక్కడ ఆర్టికల్ 19 క్లాస్ 1 ఏ అని చెప్తాము. ఇది బి, సి, డి, ఈ, ఎఫ్ లేదు చెప్దాం. తర్వాత జి. ఇవి ఏం చేస్తుంది? ఈ 6 రకాల స్వేచ్ఛలను పౌరులకు అందిస్తుంది. చూద్దాం ఒక్కొక్కటి ఏం చెప్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటే వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ. అంటే దీని అర్థం ఏంటంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు దే హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఫ్రీ అండ్ ఫ్రాంక్లీ. స్వేచ్ఛగా తన భావాన్ని వ్యక్తీకరించే హక్కు ప్రతి పౌరునికి ఉంది. ఓకే, అదేవిధంగా 2వది ఆర్టికల్ 19 క్లాస్ 1B ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. అంటే ఎవరు ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంది. అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆర్మ్స్, మరణ ఆయుధాలు కలిగి లేకుండా శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఉంది. అయితే ఇక్కడ సిక్కు మతస్థులు ఉంటారు. సిక్కు మతస్థులు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ మత విశ్వాసము చిన్న నైఫ్ ఉంటుంది. మరి వాళ్ళు ఎలా సరే అని అనొచ్చు మీరు. కానీ అది వాళ్ళకి ఎక్సెప్షన్. అక్కడ మతం యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళకి అది ఎక్సెప్షన్ అని చెప్తాం. ఇక్కడ అది గుర్తుంచుకోవాలి. తర్వాత ఆర్టికల్ 19 క్లాస్ 1A, ఆర్టికల్ 19 క్లాస్ 1C ఫ్రీడమ్ టు అసోసియేషన్ యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ ఏం చెప్తుంది? పౌరులు సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు, యూనియన్లు ఏర్పాటు చేసుకోవచ్చు, సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకునే హక్కు మనకు ఉంది. ఇప్పుడు యూనియన్స్ ఉంటాయి, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క యూనియన్ ఉంటుంది. అలా ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క హక్కుల కోసం మనం పోరాడవచ్చు. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి సమాజానికి హాని కలిగించే సమావేశాలు ఏర్పాటు చేసుకోవద్దు. డ్రంకర్స్ అసోసియేషన్, థీవ్స్ అసోసియేషన్ అలా ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు. ఓకే, అదొకటి. తర్వాత ఆర్టికల్ 19 క్లాస్ 1D ఏం చెప్తుంది? ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ప్రతి పౌరుడు ఎక్కడైనా మూవ్ కావచ్చు, ఎక్కడైనా సంచరించవచ్చు. గతంలో అంటే యూ కెన్ గో ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా సంచరించవచ్చు. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఓకే, తర్వాత ఆర్టికల్ 19 క్లాస్ 1E ఫ్రీడమ్ టు రిసైడ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారత భూభాగంలో ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, శాశ్వతంగా నివాసము ఉండొచ్చు. గతంలో జమ్మూ కాశ్మీర్లో ఇది ఉండేది కాదు, కానీ ఈ మధ్యకాలం జమ్మూ కాశ్మీర్ కూడా మనకు భారతదేశంలో ఇటీవల కాలంలో దాన్ని ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో కూడా మనము అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఆర్టికల్ 19 క్లాస్ 1G ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్.
విన్నారా? పౌరుడు తన జీవన మనుగడ కోసము ఏ వృత్తినైనా చేపట్టవచ్చు, విన్నారా? ఏ వ్యాపారాన్ని చేపట్టవచ్చు. అంటే తన జీవన మనుగడ కోసము, ఎగ్జిస్టెన్స్ కోసము తను ఏ వ్యాపారాన్నైనా ఏ వృత్తినైనా అభ్యసించడానికి స్వేచ్ఛ ఉంది అని చెప్తాం. ఇవి 6 రకాల స్వేచ్ఛలను అండర్ ఆర్టికల్ 19 కింద భారత రాజ్యాంగము అందిస్తుంది. అయితే వాట్ అబౌట్ ఎఫ్ అనేది ఏం చెప్తుందంటే ఆస్తి యొక్క రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్తుంది. విన్నారా? ఇది ఏం చేసినారు మనకు భారత రాజ్యాంగంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978లో దీన్ని డిలీట్ చేయడం జరిగింది. దేని ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ చట్టము 1978 ద్వారా దీన్ని డిలీట్ చేయడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ ద ఆర్టికల్ 19 అని చెప్తాం ఇక్కడ. ఇక తర్వాత వచ్చేసి ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 అంటే ఆర్టికల్ 21 మనం ఏం చెప్పుకున్నాం? 14, 19, 21 అని చెప్పుకున్నాము. 21 ఏం చెప్తుందంటే రైట్ టు లైఫ్, జీవించే హక్కు గురించి చెప్పే ఆర్టికల్ 21. జీవించే ఈ ఆర్టికల్ 2 అంశాలు చెప్తుంది. ఒకటి రైట్ టు లైఫ్ చెప్తుంది, జీవించే హక్కు చెప్తుంది. 2 వ్యక్తిగత స్వేచ్ఛ చెప్తుంది, అంటే ఇండివిజువల్ ప్రొటెక్షన్, ఇండివిజువల్ ఫ్రీడమ్ చెప్తుంది. ఈ 2 అంశాలు ఆర్టికల్ 21 పేర్కొంటుంది. అయితే ఈ 2 ఏం చెప్తున్నాయంటే ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ అమెరికా, జపాను మరియు అమెరికాల నుండి ఈ అంశాలు తీసుకోబడ్డవి. వీటి ఆధారంగా ఆర్టికల్ 21 అని చెప్పేసి మనము వివరంగా వివరించుకోవాలి. కానీ వీటి గురించి మన ఫండమెంటలైజ్ టాపిక్లో వివరంగా చెప్పుకుందాము. అయితే ఈ అంశాలు ఉండాలి. ఈ అంశం ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే 1950లో గోపాలన్ కేసు, 1978లో మేనకా గాంధీ కేసులో ఈ 2 అంశాలు వెలుగులోకి వచ్చినవి. విన్నారా? ఈ కేసుల గురించి ఫండమెంటలైట్స్లో వివరంగా చెప్పడం జరిగింది. విన్నారా? కాబట్టి ఆర్టికల్ 21 కూడా ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొంటాం. ఓకే, అయితే ఆర్టికల్ 21 గురించి ఇది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 21 ప్రకారము చట్టం ద్వారా ఏర్పాటుకు అనుగుణంగా ఏ వ్యక్తి కూడా వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవితాన్ని కోల్పోరాదు. ఎనీ ఇండివిజువల్ ఆఫ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ లాస్ దేర్ లైఫ్. దే హ్యావ్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్, దే హ్యావ్ ద రైట్ టు లైఫ్ అనే 2 అంశాల గురించి పేర్కొంటుంది. ఎవరు కూడా తమ జీవితాన్ని లూజ్ చేసుకోవడానికి వీల్లేదు. సో ఆర్టికల్ 21 ఈ విధంగా పేర్కొంటుంది. మనం ఇందా చెప్పుకున్నాం కదా, గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, విన్నారా? ఇది ఒక అంశం. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్, ఇది 2వ అంశం. 3వ అంశం ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్. కాబట్టి ఏం చెప్తామంటే దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క బంగారు త్రిభుజం అని చెప్పేసి పేర్కొంటాం. ఓకే, ఇక తర్వాత దీని మీద విన్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక్కసారి సివిల్స్లో విన్నారా? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఓన్లీ ప్రిలిమ్స్లో ఇది ప్రీవియస్ క్వశ్చన్గా వచ్చింది ఒకటి. విన్నారా? ఈ క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ మీద ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ద గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్. భారత రాజ్యాంగం యొక్క బంగారు త్రిభుజంలో కింద ఇవ్వబడిన ఏ నిబంధనలు పరిగణలోకి తీసుకోబడతాయి? ఇప్పుడు ఇక్కడ ఏమున్నవి? ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32. ఇందాక మనం వివరణ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇవ్వబడినటువంటి 6 ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్స్ను భారత రాజ్యాంగం యొక్క త్రిభుజంగా పేర్కొంటాము, గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కిందకి మనం పరిగణిస్తాము. ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ కోడ్స్ ఏమున్నవి? 1, 5 and 6, 2, 3 and 6, 1, 3 and 5, 3, 4 and 5. ఇక్కడ ఏముంటుంది? మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? ఆర్టికల్ 14 ఒకటి, ఆర్టికల్ 19 ఒకటి, తర్వాత ఆర్టికల్ 21 ఒకటి. అంటే ఏముంది ఆప్షన్ ఇక్కడ? 1, 3 and 4. 1, 3 and 4 అంటే ఏం చెప్తుంది ఇక్కడ? 1, 3 and 4. అక్కడ ఏం చెప్తుంది? ఇది 4 మనకు, 5 వచ్చింది ఇక్కడ, ఇది 4 మనకు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 వీటి ఏమంటామంటే మనము గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పేర్కొంటాం. సో ఆన్సర్ ఏది మనకి ఇక్కడ? ఆన్సర్ సి అని చెప్తాం. ఇక్కడ ఆన్సర్ సి అని చెప్తాం. విన్నారా?
మనకి ఏం చెప్తుంది ఇక్కడ? సారీ 5A ఉంటుంది. ఇక్కడ ఏంది? ఆర్టికల్ 21 1, 3 and 5. సారీ, ఆర్టికల్ 1, 3, 5 1, 3, 5 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఆన్సర్ సి అని చెప్తాం. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవి ఏం చెప్తున్నాయి అంటే మనకు భారత రాజ్యాంగంలో ఏం చెప్తుంది మనకి? ఇవి భారత రాజ్యాంగంలో ఈ 3 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం యొక్క బంగారు త్రిభుజంగా పేర్కొంటాము. సో ఆన్సర్ వచ్చేసి సి అని చెప్పేసి పేర్కొంటాము. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అడిగినాడు. ఇలాంటి క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ సివిల్స్లో మాత్రం అడిగినాడు. మన ఏబిపిఎస్ ఎగ్జామ్లో ఎప్పుడు అడగలేదు. బహుశా ఈ ఏరియాలో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఏబిపిఎస్ ట్రెండ్ మారింది కాబట్టి మన ప్రిపరేషన్గా మార్చుకోవాలి. అదే మూస పద్ధతిలో వెళ్తే సక్సెస్ రావడం చాలా కష్టం. ఓకే, ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి వివరణకు సంబంధించి ఒక ప్రీవియస్ క్వశ్చన్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.